మీలో చాలా మంది వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్ గురించి వినే ఉంటారు. కానీ మీలో ఎంతమందికి వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ గురించి తెలుసు? రీసెంట్గా జరిగిన పార్లమెంటరీ ఆఫీషియల్ లాంగ్వేజ్ కమిటీలో మన హోమ్ మినిస్టర్ అయిన శ్రీ అమిత్ షా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పడం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూ స్టేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాయి. సో టూ స్టేట్స్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే ఒక మాధ్యమం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంట్స్లో మాట్లాడాలనుకుంటే, లేదా ఏదైనా మెసేజ్ పంపాలనుకుంటే ఎట్సెట్రా అండ్ ఎట్సెట్రా. ఆ లాంగ్వేజ్, ఆ లింక్ లాంగ్వేజ్, ఆ స్టేట్స్ మధ్యలో లింక్ పెట్టేది ఇంగ్లీష్ ఇప్పుడు నడుస్తుంది. సో ఆ ఇంగ్లీష్ని రిప్లేస్ చేసి హిందీలోనే మాట్లాడాలని చెప్పేసి శ్రీ అమిత్ షా ఇలా చెప్పడం జరిగింది. ఇలా స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల చాలా కాంట్రవర్సీ స్పార్క్ అయింది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఇది హిందీ లాంగ్వేజ్ని మా పైన ఇంపోజ్ చేస్తున్నారు అనే మాట చాలా మంది మాట్లాడుకొని రగిలిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటి? అసలు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేయొచ్చా? మిత్స్ ఏంటిది, రియాలిటీ ఏంటిది? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. Teleprompters. Now, what is the reason of? I want to know why you want Hindi. What's your problem? परंतु जरूरत है कि देश की एक भाषा हो जिसके कारण विदेशी भाषाओं को जगह न मिले. హిందీ లాంగ్వేజ్ ద్వారా కంట్రీని యూనిఫై చేయడం ఈ ఆబ్జెక్టివ్కి అగేన్స్ట్గా వెళ్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లింగ్విస్టిక్ బేసిస్ పైననే ఫామ్ అవడం జరిగినాయి. మీకు చాలా మంది దీని గురించి వినే ఉంటారు. 1953 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు లాంగ్వేజ్ పైన ఏర్పడిన ఫస్ట్ రాష్ట్రం. ఇలా దాని తర్వాత వేరే స్టేట్స్, కేరళ, తమిళనాడు, ఇవన్నీ మూవ్మెంట్ స్టార్ట్ చేశాయి. వాటి లాంగ్వేజ్ పైన వీటికి కూడా స్టేట్స్ కావాలని చెప్పేసి. సో అలా కాన్సిక్వెంట్గా 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద వేరే స్టేట్స్ని లాంగ్వేజ్ బేసిస్ పైన అమర్చడం జరిగింది అన్నట్టు. సో ఇలా మన హిందీని మళ్ళీ ఈ స్టేట్స్ పైన ఇంపోజ్ చేస్తే మళ్ళీ రీజనలిజం గొడవలు అనేది రైజ్ అయ్యి నేషనల్ యూనిటీ అనేది దెబ్బతింటుంది. ఇలా హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ఇంపోజ్ చేయడానికి రీజన్ ఏమని చెప్తున్నారంటే, ఇండియాలో చాలా మటుకు హిందీ స్పీకింగ్ పాపులేషన్ ఉందని. ఇదొక కన్సెప్షన్. కానీ మనం ఒకసారి స్టాటిస్టికల్ డేటా చూసుకుంటే 43% ఇండియన్స్ హిందీలో మాట్లాడతారు. అందులో చూసుకుంటే 26% పీపుల్ హిందీని మదర్ టంగ్గా యూజ్ చేసుకుంటారు. అండ్ న్యూమరికల్ వైజ్ చూసుకుంటే నాన్ హిందీ స్పీకింగ్ పాపులేషన్ అనేది హిందీ స్పీకింగ్ పాపులేషన్ కంటే చాలా ఎక్కువ. దో హిందీ స్పీకింగ్ పాపులేషన్ ఉన్న టిపికల్ హిందీ మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో హిందీ మాట్లాడిన భోజ్పురి స్లాంగ్లో మాట్లాడతారు. ఇదొక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇప్పుడు హర్యానాలో తీసుకున్నట్టయితే హర్యానీ మాట్లాడతారు. వాళ్ళ హిందీ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. సో హిందీని హిందీలా మాట్లాడడం చాలా తక్కువ మంది చేస్తారు. సో ఈ రీజన్ అనేది హిందీని నేషనల్ లాంగ్వేజ్ ఇంపోజ్ చేయడం అనేది చాలా తక్కువ. స్టాటిస్టిక్స్ ని చూసుకున్నట్లయితే ఇవి ద సేమ్ థింగ్ ఇక్కడ మనకు ప్రూవ్ చేస్తుంది అన్నట్టు. మన దేశంలో మన రాజ్యాంగం ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 343 క్లాస్ 1 కింద హిందీని ఆఫీషియల్ లాంగ్వేజ్గా నియమించడం జరిగింది. ఇంగ్లీష్ని కూడా ఇంక్లూడ్ చేసి ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు ఒక లా ద్వారా అనేది అందులో చెప్పడం జరిగింది. మన రాజ్యాంగంలో హిందీని ప్రమోట్ చేసే డ్యూటీ మన సెంట్రల్ గవర్నమెంట్ పైన కూడా ఇచ్చింది. ఇది రాజ్యాంగం యొక్క సినారియో. కానీ ఈ మూవ్స్ అనేది మనం తీసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది చాలా ఇంపాసిబుల్ అన్నట్టు. ఒకవేళ ఇట్లాంటివి తీసుకుంటే కూడా లేనిపోని గొడవలు అనేవి రైజ్ అవుతాయి. ఇప్పుడు ఇంపోజ్ చేయకముందే చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు దీనికి అగేన్స్ట్గా. ఒకవేళ ఇంపోజ్ చేస్తే ఇమాజిన్ చేసుకొని ఎంత దూరం వెళ్తుందో సిచ్యువేషన్ ఇది. సో హిందీని ఒక యూనిఫైడ్ లాంగ్వేజ్గా ఇంపోజ్ చేయకుండా ఇంగ్లీష్తోనే కంటిన్యూ అవ్వడం వల్ల మనకు లాభాలు ఏమున్నాయి? మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ మోస్ట్లీ సౌత్ ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, ఇక్కడ హై స్టాండర్డ్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. సో దీన్ని బేసిస్ చేసుకొని డెవలప్మెంట్ స్కోర్స్ ప్రకారం హిందీ మాట్లాడే స్టేట్స్ కంటే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లోనే డెవలప్మెంట్ అనేది ఎక్కువ స్కోర్స్ ఉన్నాయి అన్నట్టు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే మైగ్రేషన్ డేటా మనకి ఇంకొక వాల్యుబుల్ ఇన్సైట్ ఇస్తుంది. ఇక్కడ మైగ్రేషన్లో చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద హిందీ స్పీకింగ్ స్టేట్స్లోనే జనాలు నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి మైగ్రేట్ అవుతున్నారు ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ వర్క్ అండ్ బెటర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ సచ్ ఎస్ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇంగ్లీష్ని ఒక మీడియం ఆఫ్ స్పీకింగ్ అట్రిబ్యూట్గా పెట్టుకోవడం వల్ల బెంగళూరు, హైదరాబాద్లో డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా హై ఉన్నాయి. ఇవి మనం మెనీ ఆర్టికల్స్లో చూడొచ్చు, మెనీ న్యూస్ పేపర్స్లో చూడొచ్చు, మెనీ ఇండికేటర్స్లో కూడా చూడొచ్చు. నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, హిందీ ఇప్పుడు కరెక్ట్ ఉన్న సిచ్యువేషన్లో హిందీని ఇంపోజ్ చేయడం వల్ల లేనిపోని గొడవలు రైజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషనే అట్లాంటిది. ఇంకా ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే మన హోమ్ మినిస్టర్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇంగ్లీష్ని
ని డిస్కార్డ్ చేసి హిందీని ఒక యూనిఫైడ్ లాంగ్వేజ్ జస్ట్ కమ్యూనికేషన్ పర్పస్ గా పెట్టుకుందామని మనకు ఒక క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. కానీ ఆయన చెప్పే టైంలోనే కొన్ని ఇలాంటి స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్, హిందీ మాట్లాడడం వల్ల మిమ్మల్ని స్టేట్ నుంచి ఎలాగొట్టేస్తామని కొన్ని పొలిటీషియన్ చేసే స్టేట్మెంట్స్ కూడా చాలా కాంట్రడిక్టరీ, చాలా డిస్టర్బింగ్ ఉంటాయి. ఇవి ఇంకా గొడవలకు రైజ్ చేస్తాయి. పాలిటిక్స్ అండ్ సొసైటీది ఒక క్లాష్ అవుతుంది ఇక్కడ. ఇంతవరకు మీకు అర్థమైనట్టుంటే మీ థాట్స్ ఏంటో మీరు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. హిందీ యాజ్ అ నేషనల్ లాంగ్వేజ్ ఉండడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా, లేకపోతే ఇంగ్లీషే కంటిన్యూ చేద్దామా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.